ఎప్పుడు ఫోన్ వాడితే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, కొంచెం గ్యాప్ ఇవ్వు. 1 minute. రే సిద్ధు, ఆగిపోయావేంట్రా? అరే సిద్ధు, నిన్నేరా? రే రారా. కూర్చోండి తాతయ్య, ప్లీజ్ 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 కూర్చోండి తాతయ్య. Let's give him the best treatment. సిద్ధు రారా, భోంచేద్దు. నీకు ఇష్టమైన వంట చేశాను. ఎక్కడికి రా? ఎక్కడికైతే మీకు ఎందుకు, పదంతా తేల్దాం. ఆగరా, హీ నీడ్స్ టు బి ట్రీటెడ్. ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడాను. బాగుంది బాగుంది బాగుంది, చాలా బాగుంది. పప్పుల్సు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఆయన కావాల్సిన ట్రీట్మెంట్ కాదు నాన్న, కొంచెం టైం అండ్ లవ్. ఆయనతో 50 సంవత్సరాలు జీవించిన నాన్నమ్మ చనిపోతే తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందో ఒక్కసారి అని ఆలోచించారా? డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు నాన్న జనాలు. ఆయనతో మాట్లాడే మనుషులు లేక ఎండు నుంచి వెళ్ళిపోయారు, కానీ మతిస్థిమితం లేక కాదు నాన్న. సిద్ధు 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 ఆగు. మీరు సంపాదించే డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, కానీ మీరు ఇవ్వాల్సిన టైం మీరు ఒక్కరే ఇవ్వగలుగుతారు. ఆ టైం మీ దగ్గర లేకపోతే చెప్పండి, తాతయ్య నేననే తీసుకెళ్తాను. అడ్డం 16 ఆనందింపజేయునది. ఆనంది సరిపోవటం లేదు సార్. జడ్జి గారు వచ్చే టైం ఏంటి సార్? ఆగు శర్మ, ఇక్కడ ఇరుకు తొబ్బింది. ఆనందింపజేయునది. నమస్తే, నా పేరు నందిని అండి. నేను లాయర్ పద్మనాభం గారిని కలవడానికి వచ్చాను. నందిని అమ్మా, నేనే లాయర్ పద్మనాభాన్ని, రండి. థ్యాంక్స్ అండి. అలాగేనమ్మా. అదే నా పేరు తెలుసు, నందిని. ఇప్పుడే ఫజిల్ పూర్తి చేసి వచ్చా, చెప్పు. వెంకట్రావు గారిని కలిసి ఈ కవర్. వెంకట్రావా? ఆకుల వెంకట్రావు గారు. మా ఆకుల వెంకట్రావా అంటే వాయిదాలకు రాని వెంకట్రావు. ఏమయ్యా, మన ఆర్ఫనైజ్ కేసు. రావయ్యా శర్మ, ఎక్కడ పడితే అక్కడ నిలబడతావు. అవునమ్మా, వెంకట్రావుతో మీకేంటి పని? మా తాతగారు ఆయనకి కవర్ ఇమ్మని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఏముందా కవర్లో? ఏమో తెలీదండి. ఏమయ్యా శర్మ సార్, వెంకట్రావుది కేసు ఎప్పుడుందో చూడు. ఏమయ్యా, ఉందే 3 కేసులు, 30 పేజీలు తిప్పుతున్నావు. సార్ 3వ తారీఖున ఉంది సార్, సోమవారం. నమస్కారం నమస్కారం. ఓ పని చేయమ్మా, ఆ కవర్ మా వాడికి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. వెంకట్రావుకి సోమవారం ఇచ్చేస్తాడు. అది ఈ కవర్ వెంకట్రావు గారికి నేనే స్వయంగా ఇవ్వాలండి. సరేనమ్మా, అయితే సోమవారం మధ్యాహ్నానికి వచ్చేసాయి. వెంకట్రావుకు నువ్వే ఇచ్చేసాయి. ఓకే? సోమవారం ఆయన తప్పకుండా వస్తారు కదండి? రావచ్చమ్మా.
నీకోసమే వెయిటింగ్. ఒక గేమ్ అయిపోయింది అప్పటికి. రేయ్ కీసిరా. ఏడికిరా? ఆ వెల్డింగ్ షాప్ కూడా నందిని చేసి సారే చేస్తాడ్రా. పగులుద్దాడు ఈరోజు. అమ్మ ఏడుస్తుంది. ఏడుస్తుంది కాదురా, ఏడ్చేసింది. ఇది జరిగి 2 సంవత్సరాలు అవుతుంది. అయినా నువ్వు లైవ్ మ్యాచ్ చూస్తలేవు. అయిపోయిన మ్యాచ్ కి హైలైట్స్ చదువుతున్నావు. హే నందిని, ఈవినింగ్ అలా వైకుంఠపురం సినిమాకి వెళ్దామా? సినిమాకి వెళ్తున్నాం. నా ట్రీట్. అలా వైకుంఠపురం మూవీ పేపర్ రెడీ పెట్టుకోండి. రేయ్ సిద్ధుగాడు సినిమా తీసుకెళ్తున్నాడు. అది 2 years ముందు రిలీజ్ అయిన సినిమారా. హేయ్ వింటర్లో వేసేయండి, ఆఫ్ చేయండి. రేయ్ వాడు ఎండాకాలంలో స్వెటర్ వేసుకొచ్చాడేంటి? నందిని డైరీలో డిసెంబర్లే. రే సిద్ధు, యాప్ పేమెంట్ గేట్వే గురించి రేపు డిస్కస్ చేయాలి, మర్చిపోవద్దు. నువ్వు మర్చిపోయావా? రేపు వెంకట్రావుని కలవడానికి నందిని కోర్టుకి వెళ్ళాలి. నందిని కోర్టుకి వెళ్ళాలి. వెంకట్రావు గారు వస్తారని ఈ రోజు అంతా కోర్టు దగ్గర వెయిట్ చేశాను, కానీ ఆయన రాలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో ఎలా కలవాలో తెలియట్లేదు. అమ్మా నందిని. నందిని అంటే మీరేనమ్మా? అవును. లాయర్ పద్మనాభం గారిని కలిసి వెంకట్రావు గారి గురించి అడిగింది మీరేనా? వెంకట్రావు గారా? అవునమ్మా. ఎక్కడున్నారు? వెంకట్రావు గారికి ఒంట్లో బాలేదమ్మా. మీరు ఈ ఏరియాలో ఉంటారని ఆయనే నాతో చెప్పారు. మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మన్నారమ్మా. మీరు వస్తారా? అయ్యో అలాగా, నేను రండమ్మా ప్లీజ్. బుద్ధుందా నీకు అసలు? మెంటల్. అరే ఎవరు వచ్చి వెంకట్రావు గారు పిలుస్తానంటే ముందే ఆలోచించుకుంటే బడ్డ ఎక్కిస్తావా? ఎవరో నువ్వు లాయర్ గారితో మాట్లాడడం వినేసి నేను ట్రాప్ చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఆపారు? పండికింది. ఓ గాడ్. ఎవరు? సిద్ధు, రే బాగి, రే నువ్వు రారా, చాలా చెప్పాలి. రే సిద్ధు, 2 minutes. ఏమైందిరా చెప్పు. 2 నిమిషాలు పంపించేస్తా. 2 minutes నాన్న. నువ్వు రారా. రేయ్ మా అయ్యాడ గుండాకి సస్తాడ్రా. బుద్ధుందా మీ అమ్మాయిలకి? ఏ కారు పడితే ఆ కారు ఎక్కేస్తారా? నందినియా? తనకేం అయి ఉండదు లేరా, టెన్షన్ పడకు. అరే తనకేం అయ్యి ఉండదు నీకెలా తెలుసు చెప్పు. అయ్యో నా డైరీ. రే ఆత్రం ఆగిపోతే మూత్రం పోసుకో. జర వాడరా, ఏమన్నైతే మిగతా పేజీలు ఎట్లా రాస్తుంది? ఏమో వాడతాన తర్వాత ఏమైనా చేస్తుంటే, ఆ బాధ మొత్తం తన దీనిలో రాస్తుంటే ఎట్లా చదువుతానరా నేను? నా వల్ల కాదు. అరే అరే అది అయిపోయిన బాగుతానరా, నన్ను దెబ్బకు. నెక్స్ట్ పేజ్ చదువు. రే బాగీగా, 1 టన్ను బరువున రాయి తీసుకుని పక్కన పెట్టమని పెడతాను కానీ ఒక్క పేజీ తిప్పలేకపోతున్నాను రా. షోరింగ్ వస్తుంది నాకు. అరే అరే పాపం గా ముక్కలేం చేసినీరా? ఇగో గిజదు గిజదు, నన్ను టెన్షన్ పెట్టకు. రే ఏం జరిగిందో చదవని, ఏమన్నా ఘోరం జరిగితే చెప్పనులే. అన్నా అన్నా పెన్ కొనండి అన్నా. అన్నా అన్నా అక్క అక్క, ఆ రోజు డబ్బులు ఇచ్చావు కదక్క. అక్క నేనక్క సాయిని. అక్క 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 చూడక్క. అక్క అక్క ప్లీజ్ నన్ను వదిలేయండి అన్న ప్లీజ్.